బడ్జెట్‌లో ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే మనం సంపాదించేది, ఖర్చు చేసేది సమానంగా ఉంటే అది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్. గవర్నమెంట్‌కి ట్యాక్స్‌ల ద్వారా, కస్టమ్స్ డ్యూటీ ద్వారా వచ్చే ట్యాక్స్ అమౌంట్ రూ. 100 అయితే, మనకు పథకాల మీద, ప్రాజెక్టుల మీద ఖర్చయ్యేది కూడా రూ. 100 అయితే అది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్. రెండోది అన్‌బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటే బ్యాలెన్స్ లేనిదన్నమాట. ఇందులో మళ్ళా 2 ఉంటాయి. ఒకవేళ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైనాయనుకో బడ్జెట్‌లో లోటు ఏర్పడుతది. అప్పు చేయాలి. అదే బడ్జెట్ లోటు. బడ్జెట్ డెఫిసిట్ ఇదొకటి. ఆదాయం కంటే ఖర్చులు తక్కువైనాయనుకో డబ్బులు మిగులుతాయి. ఇది సర్ప్లస్ బడ్జెట్. మూడోది ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ముందే అన్ని ఖర్చులు ఫిక్స్ చేసుకొని ఇక ఎటువంటి మార్పులు చేయకుండా ఉండేదే ఫిక్స్డ్ బడ్జెట్. ఇక ముందు నెలలో ఏం జరిగినా నేను రూ. 100 ఖర్చు చేస్తా అనుకునేది ఫిక్స్డ్ బడ్జెట్. కానీ గవర్నమెంట్‌కి అలా కుదరదు కదా! మధ్యలో భూకంపాలొస్తాయి, వరదలొస్తాయి, ఖర్చు చేయాల్సి ఉంటది. నాలుగోది ఇది ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే పరిస్థితులకు అనుగుణంగా మార్చేది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ పథకం ఉంది. సంవత్సరానికి ఇంతమంది ప్రయాణం చేస్తారు అని ఇంత ఖర్చు చేయాలని అనుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువ ప్రయాణం చేసి అంతకంటే ఎక్కువ ఖర్చయితే బడ్జెట్ పెంచాల్సి ఉంటది. ఇదే ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఒకవేళ ఎంతమంది ఎక్కినా మేము ఇంతే కడతాం, ఇంతే బడ్జెట్ ఉంది అంటే అది ఫిక్స్డ్ బడ్జెట్. దానికి దీనికి తేడా. ఇందులో మన దేశంలో ఎలాంటి బడ్జెట్ రకాలు పాటిస్తున్నామో కామెంట్ చేయండి.